చూస్తే సహింపలేనటువంటివి ఏంటి అనేది మనం చూస్తా ఉన్నాం. ఆరోదిగా మనం గమనిస్తే గనక మానవుడు సహించలేనివి ఏంటి? మానవుడు దేన్ని సహించలేడు అంటే ఇర్మయా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం. ఇర్మయా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహించలేవు. కాబట్టి సహించలేనిది ఏంటంటే ఆయన యొక్క కోపం. ఆయన కోపం. ఈ కోపము ఎందుకు సహించలేమనేది మళ్ళీ అదొక వేరే అంశం కాబట్టి నేను దాని విషయానికి ముందుకు వెళ్ళట్లే. కాబట్టి ఏమి సహించలేము అంటే ఉదాహరణకి మనం చూడాలి అంటే రండి చూద్దాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయాన్ని గనక మనం చూస్తే సంఖ్యాకాండము 22వ అధ్యాయము 22వ వచనం. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులు కొనెను, యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కిపోచుండగా అతని పనివారిద్దరూ అతనితో కూడా. కాబట్టి మనకి ఇక్కడ సందర్భం తెలుసు. బిలాము దగ్గరికి పంపిస్తాడు బాలాకు. తన వారిని కొంతమందిని ఇచ్చి పంపిస్తే, ఇదిగో ఒక జనం రాబోతా ఉందయ్యా, వాళ్ళని చెప్పించడానికి నువ్వు రా అంటే, నేను రాను దేవుడే చెప్తే అదే అంటాడు. వెళ్ళిపోతారు. ఈసారి మరలా ఇంకొక పర్యాయం మొదట తెచ్చిన దానికంటే ఇంకా కొంచెం ఎక్కువగా తెస్తాడు. ఇంకా ఎక్కువగా తెస్తే అప్పుడు కూడా ఏమంటాడు, ఆగండి నేను మరలా అడుగుతా అంటే దేవుడు మాట తప్పేవాడా, మాట మార్చేవాడా కదా? ఏమన్నాడు దేవుడు? కోపం వచ్చి దేవుడు సరే నువ్వు వెళ్ళు అన్నాడు. వెళ్ళు అన్నప్పుడు మార్గ మధ్యలో వెళ్తా ఉంటే దేవుని కోపము బిలాము మీద రగులుకొంది. బిలాము మీద రగులుకొన్నప్పుడు దూతలు వచ్చి అడ్డుగా నిలిచారు. ముందు కదలలేనటువంటి స్థితిలో ఉంది. గాడిదకు కళ్ళిచ్చాడు, బిలాముకి కళ్ళు మూశాడు. గాడిద దూతల్ని చూడగలిగింది, బిలాము చూడలేకపోయాడు. ముందుకు వెళ్ళాలని బిలాము గాడిదను కొడతా ఉన్నాడు, కానీ గాడిద నడవలేని పరిస్థితి అక్కడ ఉంది. గాడిద చూస్తావు, ఇంకా కొడుతూ ఉన్నాడు. గాడిదకు దేవుడు నోరిచ్చాడు. బిలాముకు గ్రహింపు లేకుండా ఉంది. అరే ఏంటి, గాడిద ఎప్పుడు మాట్లాడలేదా, ఏంటి నోరు తెరిచి మాట్లాడుతుందనే గ్రహింపు లేకుండా ఉన్నాడు బిలాము. ఆ తర్వాత అర్థమైంది. ఆ తర్వాత బిలాము కన్నులు తెరిచినప్పుడు కానీ అర్థమైంది దేవుని కోపము అనేటటువంటిది. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవుని యొక్క కోపానికి మనము తట్టుకోలేమండి. దేవుని కోపానికి మనము సహించలేం. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మొదటిదిగా మనం చూస్తూ ఉన్నది ఏంటంటే అక్కడ ఏది మనం సహించలేమంటే ఆయన కోపాన్ని మనము సహించలేము అనేటటువంటి. రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం నహూము గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. మానవుడు సహించలేనిది ఏంటి అంటే నహూము గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఉగ్రత సహింపగలిగిన
వాడెవడు. కాబట్టి రెండవదిగా ఆయన ఉగ్రతను మనం సహించలేము. మొదటిది ఆయన కోపాన్ని సహించలేము, రెండవదిగా ఆయన ఉగ్రతను సహించలేము కదా. అందుకే మనం చూస్తాం ప్రకటన గ్రంథంలోనే 6వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన ఉగ్రతకు తాళజాలగలిగిన వాడు ఎవడు అనేది మనం అక్కడ చూస్తాం కదా. 15-16 వచనాల్లో మనం అంతకుముందు కూడా చాలా పర్యాలు చదివాం. అక్కడ భూరాజులు, సహస్రాధిపతులు, అధికారులు, గొప్పవారేమి కొద్దివారేమి, దాసులైన వారు అందరూ ఏమంటున్నారంటే, సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు మహా ఉగ్రతా దినము వచ్చింది, దానికి తాళజాల కలిగిన వాడు అంటూ వారు ఏమంటా ఉన్నారంటే, మా మీద పడమని పర్వతాలతోనూ బండలతోనూ అంటా ఉన్నారు కదండి. అటువంటి భయంకరమైనటువంటిది దేవుని ఉగ్రత అనేది, దేవుని ఉగ్రత. ఆ తర్వాత మూడవదిగా గనక మనం చూస్తే మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. అయితే ఆయన వచ్చు దినము ఎవడు సహింపగలడు. కాబట్టి ఆయన వచ్చేటటువంటి దినం, ఆయన మేఘారూఢుడై రాబోతా ఉన్నాడు. ఆయన మేఘారూఢుడై వేవేల దూతలతో కూడా ఆయన రాబోతా ఉన్నాడు. దేవుని యొక్క రాకడ, ప్రభువు దినం, ఆయన రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చే దినాన్ని, ఆయన వచ్చినప్పుడు మృతులందరూ కూడా లేస్తారు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ప్రభు రాకడ ఆసన్నమైంది. దానికి గుర్తులు చాలా త్వరితగతిన నెరవేర్చబడతా ఉన్నాయి. ఆ దినాన్ని తాళుకోవాలి అంటే ఆ ప్రభుని అంగీకరించిన వారంగా మనం ఉండాలి. ఆ ప్రభుని హృదయంలో చేర్చిన వారుగా మనం ఉన్నప్పుడు మనం ఆయన్ని సంతోషంతో ఎదుర్కోగలం. ఒకవేళ అలా లేనట్లయితే ఆయన రాకడను, ఆయన వచ్చే దినాన్ని మనము సహింపలేము. బహుభయంకరమైనటువంటిది అనేది మనం చూస్తాము. కనుకనే